కొన్ని యూనివర్సిటీని అసలు ప్రమోట్ చేయరు, కొన్నిటిని పర్టికులర్‌గా ప్రమోట్ చేస్తారు. దీని వెనక అసలు రీజన్ ఏంటి? నేను పర్సనల్‌గా ఎప్పుడైతే ఆ యూనివర్సిటీస్‌కి విజిట్ చేశానో అక్కడ కొన్ని యూనివర్సిటీస్‌లో మనకి ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి హాస్పిటల్లో ఎంత క్లినికల్ రొటేషన్ చేస్తారో వాళ్ళు అంత మంచిగా సక్సెస్ఫుల్ డాక్టర్ అయ్యి బయటకు వస్తారు. ఏ కంట్రీస్ అయితే బెస్ట్ అని మీ ఒపీనియన్? రైట్ నౌ 2024లో మనకి 3 to 5 కంట్రీస్ ఉన్నాయండి. ఇప్పుడు నీట్లో 450 వచ్చాయి మార్క్స్, వాళ్ళకి ఎలా ఉంటుంది అవకాశాలు? ఈ సంవత్సరం చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైతే లెస్ దెన్ 400 వచ్చిందో వాళ్ళు ఒకవేళ అబ్రాడ్ ఆప్షన్స్ ఏమైనా ఎంచుకుందాం అనుకుంటే రెండిట్లో మేము హెల్ప్ చేస్తాం. నీట్ లేకుండా కూడా ఎంబీబీఎస్ చేయొచ్చా? చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుందండి, నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలనేసి. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోతారు. మీరు అబ్రాడ్లో చదువుకోవాలంటే కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రత్యేకంగా అమ్మాయిలు ఎంబీబీఎస్ చేయడానికి కంట్రీ వైజ్ ఇది బెస్ట్ అని ఏమన్నా చెప్పగలరా? ఈ అన్ని కంట్రీస్ మనకి సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీస్. మేము చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా క్యాపిటల్ సిటీస్లో ఉంటుందండి. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు స్టూడెంట్స్, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి అని అంటే అవకాశం ఉంటుందా? పార్ట్ టైం జాబ్ అనేది ఒక మిత్ అండి. ఎందుకంటే ఈ కంట్రీస్లో పార్ట్ టైం జాబ్స్ చేయడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుషా కోమల్. నీట్లో ఎక్స్పెక్ట్ చేసినంత ర్యాంక్ రాలేదా? డాక్టర్ అవ్వాలన్న కలగానే నీకు మిగిలిపోవాలి ఏమో అన్న టెన్షన్ పడుతున్నారా? సో ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోగలిగితే అబ్రాడ్లో కూడా ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా స్థిరపడాలి అనుకునే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పటికే చాలా కన్సల్టెన్సీస్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి చాలా సర్వీసెస్ అందిస్తున్నాయి. అందులో భాగంగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి గల అర్హతలు, అట్ ద సేమ్ టైం రేపు కెరియర్ గైడింగ్ ఎలా ఉండాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే నాకు ఉన్నాయి. వీటన్నిటిని క్లారిటీ తీసుకోవడానికి మనం వచ్చేసాం దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీకి. సో ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ నసరావు గారు కూడా ఉన్నారు. సో 12 ఏళ్ల అనుభవం ఉన్న సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన్నే మనకున్న డౌట్స్ అన్ని కూడా అడిగి క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. యూ కెన్ కాల్ మీ అనుష. నర్సరావు గారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అబ్రాడ్లో ఎడ్యుకేషన్ అనగానే పేరెంట్స్కి, క్లయింట్స్కి అన్ని డౌట్స్ ఉంటాయి. నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ మోసుకొచ్చాను. కొంచెం క్లారిటీగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు. డెఫినెట్గా అండి. నా పేరు నర్సారావు, నేను యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ డైరెక్టర్ అండి. మేము మా సంస్థ స్థాపించి 12 years అయింది. దాని ముందు 10 years నేను అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో డిజిటల్ మేనేజర్గా వర్క్ చేశాను. నాకు ఈ బిజినెస్లో స్టార్ట్ అవ్వక ముందు అసలు స్టూడెంట్స్ అబ్రాడ్కి ఎందుకు వెళ్తారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ క్యూరియాసిటీ తోటి నేను ప్రతి ఒక యూనివర్సిటీకి విజిట్ చేయటము, ఆ యూనివర్సిటీ, ఆ కంట్రీ, అక్కడ పరిస్థితులను డీటెయిల్గా నేను చెక్ చేయటము, ఆ తర్వాత కొన్ని యూనివర్సిటీస్లో పిల్లలు పడే ఇబ్బందులు చూడటము, దాని తర్వాతనే నేను కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను. అండ్ కొన్ని యూనివర్సిటీని అసలు ప్రమోట్ చేయరు, కొన్నిటిని పర్టికులర్గా ప్రమోట్ చేస్తారు. దీని వెనక అసలు రీజన్ ఏంటి? నేను పర్సనల్గా ఎప్పుడైతే ఆ యూనివర్సిటీస్కి, ఆ కంట్రీస్కి విజిట్ చేశానో ఆ యూనివర్సిటీస్లో నేను చూశాను అనమాట. అక్కడ కొన్ని యూనివర్సిటీస్లో మనకి స్టడీస్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఇండియాలో కూడా హైదరాబాద్లో మనకి అనేక యూనివర్సిటీస్ ఉంటాయి. పేరెంట్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రొఫెసర్స్, అక్కడ ఎన్విరాన్మెంట్ అన్నీ చూసిన తర్వాతనే కొన్ని యూనివర్సిటీస్ని ఎంచుకుంటారు. అలానే ఇక్కడి నుంచి అబ్రాడ్కి పేరెంట్స్కి వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి మేము స్వయాన ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి ఆ యూనివర్సిటీస్ని చూసి అక్కడ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది, టాప్ ఫ్యాకల్టీస్ అక్కడ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, క్లినికల్ రొటేషన్స్, ఇవన్నిటికీ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయా. ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి హాస్పిటల్లో క్లినికల్ రొటేషన్ చేస్తే ఎంత క్లినికల్ రొటేషన్ చేస్తారో వాళ్ళు అంత మంచిగా సక్సెస్ఫుల్ డాక్టర్ అయ్యి బయటకు వస్తారు. సో ఇలాంటి యూనివర్సిటీస్ని మాత్రమే మేము జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, ఆ తర్వాత వియత్నాం అండ్ బోస్నియా, ఈ అన్ని కంట్రీస్లో మేము సెలెక్ట్ చేసుకొని చేస్తున్నామండి.
ఓకే సార్. అయితే ఏ కంట్రీస్ అయితే బెస్ట్ అని మీ ఒపీనియన్, అట్ ద సేమ్ టైమ్ ఆ కంట్రీ ఎందుకు బెస్ట్ ఎంబీబీఎస్ చేయడానికి? రైట్ నౌ 2024లో మనకి 3 to 5 కంట్రీస్ ఉన్నాయండి. ఇవి మంచి కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ జార్జియాలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి క్యాపిటల్ సిటీలో ఉంది. క్యాపిటల్ సిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను తరచుగా చెప్తా ఉంటాను, క్లినికల్ రొటేషన్స్కి మనకి ఎక్కువ మంది పేషెంట్స్ ఉండాలి. ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటే స్టూడెంట్కి క్లినికల్ రొటేషన్ సాఫీగా జరుగుతాయి. జార్జియాలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ క్యాపిటల్ సిటీలో ఉంది. రష్యాలో వచ్చేసి ఎరోస్లో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి కేవలం 2 hours, మాస్కో నుంచి 2 hours డిస్టెన్స్లో ఉంది. ఈ యూనివర్సిటీ దగ్గర కూడా మనకి మంచి హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో కూడా మనకి క్లినికల్ రొటేషన్స్కి చాలా బాగుంటుంది. అలానే ఉజ్బెకిస్తాన్లో తష్కెంట్ పీడియాట్రిక్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి అగైన్ తష్కెంట్ క్యాపిటల్ సిటీ అనమాట. ఉజ్బెకిస్తాన్కి తష్కెంట్ క్యాపిటల్ సిటీ. సో ఈ యూనివర్సిటీని మేము ఎంచుకున్నాం. బాస్నియాలో సారాజెవో మెడికల్ యూనివర్సిటీ, అలానే వియత్నాంలో హాంగ్ బ్యాంగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ అన్ని యూనివర్సిటీస్ వచ్చేసి మనకి క్యాపిటల్ సిటీస్లో ఉన్నాయి. క్యాపిటల్ సిటీస్ కాకుండా వేరే లొకేషన్లో లొకేట్ అయితే మనకి అక్కడ క్లినికల్ రొటేషన్ సరిగ్గా అవ్వదు, తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉండదు. ఎందుకు మనం అందరు పేషెంట్స్ హైదరాబాద్కి వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు? మేము మేజర్లీ క్యాపిటల్ సిటీస్లోనే ఎంచుకుంటాం. క్యాపిటల్ సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో హైదరాబాద్ ఎలా క్యాపిటల్ సిటీయో, అలానే మనకి వెస్ట్ బెంగాల్లో కోల్కతా, ఆ తర్వాత ఢిల్లీ మన క్యాపిటల్ సిటీ. అయితే ఈ క్యాపిటల్ సిటీస్లో మనకి క్లినికల్ రొటేషన్స్ చాలా అధికంగా ఉంటుంది. టాప్ హాస్పిటల్స్ ఉంటాయి, బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మేము ఎంచుకునే అబ్రాడ్ యూనివర్సిటీస్ జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, బాస్నియా, వియత్నాం. ఈ అన్ని కంట్రీస్లో కూడా మేము క్యాపిటల్ సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాము. సో దట్ స్టూడెంట్కి ఈజీ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు పేరెంట్స్ ఒకవేళ వెళ్ళాలనుకున్నా సరే ఈ కంట్రీస్ అన్ని మనకి అందుబాటులో ఉంటాయి. ఫ్లైట్స్ హైదరాబాద్, ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అంటే వాళ్ళకి కంప్లీట్ 50 to 70 సబ్జెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి కంప్లీట్ కరికులం వచ్చేసి, ఈ కరికులంలో వాళ్ళకి 50 to 70 సబ్జెక్ట్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీస్ ఉంటారండి. ఓకే. బట్ మనం వేరే కంట్రీ అనగానే ఫస్ట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ అక్కడ వెదర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మనకి సీజన్స్ ఉంటాయి. అక్కడ ఒక సీజన్ ఒకలా ఉంటుంది, ఒక సీజన్ ఒకలా ఉంటుంది, దానికి మ్యాచ్ అవ్వదు. సో ఫస్ట్ వచ్చి వెదర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఒకసారి చెప్తారా దాని గురించి? చాలా పేరెంట్స్ అనుకుంటారు మేము జార్జియాకి వెళ్ళాలా, రష్యాకి వెళ్ళాలా, ఉజ్బెకిస్తాన్కి వెళ్ళాలా, బాస్నియాకి వెళ్ళాలా, లేదంటే వియత్నాంకి వెళ్ళాలా. అయితే జార్జియా, బాస్నియా అండ్ రష్యా వెదర్ కండిషన్ ఇంక్లూడింగ్ ఉజ్బెకిస్తాన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుందండి. జార్జియాలో వచ్చేసి మనకి -5 దాకా వెళ్తుంది వెదర్. రష్యాలో వచ్చేసి -10 నుంచి -15 దాకా వెళ్తుంది. ఉజ్బెకిస్తాన్లో కూడా -10 దాకా వెళ్తుంది వెదర్ కండిషన్స్. అయితే మనకి వియత్నాం వచ్చేసి వియత్నాంలో 6 months కంప్లీట్ రెయినీ సీజన్ ఉంటుంది, 6 months కంప్లీట్లీ సమ్మర్ సీజన్ ఉంటుంది. సో ఈ వెదర్ కండిషన్స్కి ఫస్ట్ ఇయర్ వాళ్ళు అడాప్ట్ అవుతారు. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మాక్సిమం 1 month అయితే వాళ్ళు ఈజీగా అడాప్ట్ అవుతారు. అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కూడా ఈ వెదర్ కండిషన్స్ని. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ మినిమం వాళ్ళకి 10 నుంచి మ్యాక్సిమం 25 వరకే ఉంటుంది. సో స్టూడెంట్స్కి వెదర్ కండిషన్స్ గురించి వాళ్ళు గూగుల్ చేయొచ్చు, అక్కడ వెదర్ కండిషన్స్ని తెలుసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతనే ఇప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, మనకి ఆస్తమా ఆర్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు మాత్రము దయచేసి మీరు సెలెక్ట్ చేసుకునే కంట్రీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ గైడెన్స్ కూడా మీరు ఇస్తారు? డెఫినెట్లీ అండి. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్కి మనకి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఫిజికల్లీ ఫిట్ ఉంటేనే వాళ్ళకి అప్రూవల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రష్యాకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని వ్యాక్సినేషన్స్, కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కంప్లీట్గా మీకు 1-on-1 కౌన్సిలింగ్లో మేము బ్రీఫ్ చేస్తాము. ఓకే. అండ్ సార్ ఇప్పుడు స్టేయింగ్తో పాటు కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడతారా, ఎలా ఉంటారనే టెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ సరిపోతుందా, లేకపోతే అంటే స్టడీస్ కోసం వేరే వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఖచ్చితంగా బాగా వచ్చి ఉండాలా, నార్మల్గా మేనేజ్ చేయగలిగితే చాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మ్యాండేటరీ అండి. వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఒక స్టూడెంట్కి గుజరాత్లో అయినా సరే, కోల్కతా అయినా సరే, చెన్నైలో అయినా సరే సీట్ వచ్చిందనుకోండి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే వాళ్ళకి క్లినికల్ రొటేషన్స్లో పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎంత ఈజీ అవుతుందో, అలానే ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. కంప్లీట్ కరికులం ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఫర్ క్లినికల్ రొటేషన్స్ కోసము వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి.
ఓకే సార్, సబ్జెక్ట్లో ఇప్పుడు నీట్లో 450 వచ్చాయి మార్క్స్, వాళ్ళకి ఎలా ఉంటుంది అవకాశాలు? నార్మల్గా అండి స్టూడెంట్స్ ఎవరైతే 400 450 500 ప్లస్ వస్తుందో ఈ సంవత్సరం చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి 600 700 720 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఈ 400 450లో మనము ఇక్కడ బి కేటగిరీ సీట్ తెచ్చుకోగలుగుతామా లేదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళందరికీ నేను ఒక సజెషన్ ఇవ్వగలుగుతాను. ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు, మళ్ళీ ఒకసారి రాస్తే వాళ్ళకి ఖచ్చితంగా స్కోర్ వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తే మాత్రము ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళి ఇంకోసారి ప్రయత్నించండి. ఎవరికైతే లెస్ దెన్ 400 వచ్చిందో వాళ్ళు ఒకవేళ అబ్రాడ్ ఆప్షన్స్ ఏమైనా ఎంచుకుందాం అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము వాళ్ళకి కంప్లీట్గా బ్రీఫింగ్ ఇచ్చి కౌన్సిలింగ్లో మేము క్లియర్గా వాళ్ళకి ఏ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ ప్లస్ యూనివర్సిటీ సెలెక్షన్ ఈ రెండిట్లో మేము హెల్ప్ చేస్తాం. ఎవరైతే కాన్ఫిడెంట్ ఉన్నారో మేము 1 ఇయర్ టైం స్పెండ్ చేసి మేము క్లియర్గా కోచింగ్ తీసుకొని చేయగలుగుతాం అనుకున్న స్టూడెంట్స్ మాత్రమే మీరు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళండి. ఓకే సార్, ఇప్పుడు నీట్ లేకుండా కూడా ఎంబీబీఎస్ చేయొచ్చా? చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుందండి, నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలనేసి. అవును. కొంతమంది స్టూడెంట్స్ ఒక్కోసారి ఎగ్జామ్ ఫియర్ వల్ల ఆ రోజు ఒక్కోసారి వాళ్ళు ఆ ఫియర్ తోటి ఒక్కోసారి ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోతారు. కానీ మీరు అబ్రాడ్లో చదువుకోవాలంటే కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్, మీరు ఎక్కడ చేసినా సరే రిటర్న్ వచ్చిన తర్వాత ఇండియాలో ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ రాయడానికి మీరు ఎలిజిబుల్ కాదు, ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. కానీ ఒకవేళ మీరు వెళ్దాం అనుకుంటే మీరు అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవచ్చు. కానీ అక్కడి నుంచి మీరు ఒక పీజీ ప్లాన్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. పీజీలో మీరు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసేటట్టు ఉండాలి, ల్యాబ్ క్రాక్ చేసేటట్టు ఉండాలి. లేదంటే యూకేలో మనకి చాలా యూనివర్సిటీతో డైరెక్ట్ అయ్యప్ ఉంది. మనకి రెస్పిరేటరీ మెడిసిన్, ఆ తర్వాత డయాబెటిక్ కేర్, హెల్త్ సైన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత హార్ట్ స్ట్రోక్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఇన్ వేరియస్ అదర్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఈక్వల్ టు డాక్టర్ ప్రోగ్రామ్స్ అండి. నీట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు ఈ కోర్సెస్ని ఎంచుకోవాల్సి వస్తుంది మీరు. సరే, ఇప్పుడు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి అని అన్నారు కదా, మరి దానికి పాస్ పర్సంటేజ్ ఎందుకు తక్కువగా ఉంటుంది? అంత టఫ్గా ఉంటుందా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు దాంట్లో కంప్లీట్ 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 19 సబ్జెక్ట్స్కి కంపల్సరీ వాళ్ళు పాస్ అవ్వాలి. స్టూడెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు డెడికేటెడ్గా చదువుకుంటారో ఇట్స్ ఈజీ ఎగ్జామ్. బట్ ఫ్రమ్ యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ప్రొవైడింగ్ 1 ఆన్లైన్ కిట్. ఇది వచ్చేసి మనకి అడిషనల్ కాస్ట్ తోటి వస్తుంది. ఈ కిట్ని తీసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు మీకు ప్రీ టెంప్లేట్ వీడియోస్ మెటీరియల్, ఆన్లైన్ మెటీరియల్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. వెరీ ఫేమస్ డాక్టర్స్ ఇన్ ఇండియా వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో ఈ ట్రైనింగ్ ద్వారా మీరు క్రాక్ చేయడానికి సులభం అవుతుంది. రైట్ నో ఇండియాలో కేవలం 15 నుంచి 23% వరకు మాత్రమే క్రాక్ చేయగలుగుతున్నారు. లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎఫ్ఎంజీ క్రాక్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఇండియాలో అయినా సరే అబ్రాడ్ అయినా సరే పీజీ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి వేరియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్కి మేము బ్రీఫింగ్ ఇస్తాం మేము. ఓకే సార్, ఇప్పుడు వేరే కంట్రీస్లో మీరు చెప్పిన కంట్రీస్లో చదవాలనుకుంటున్నారు, ఫస్ట్ మెయిన్ ఆలోచించేది బడ్జెట్ ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది అని చెప్పగలరా? ఒకవేళ అబ్రాడ్లో మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, బాస్నియా అండ్ వియత్నాం ఎంచుకోవచ్చు. జార్జియాలో వచ్చేసి మీకు 40 నుంచి 45 lakhs వరకు ఖర్చు అవుతుంది. రష్యాలో వచ్చేసి 20 నుంచి 30 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఉజ్బెకిస్తాన్లో 25 నుంచి 30 lakhs వరకు ఖర్చు అవుతుంది. తర్వాత వియత్నాంలో మీకు 35 నుంచి 45 lakhs వరకు ఖర్చు అవుతుంది. అలానే బాస్నియాలో మీకు 30 నుంచి 35 lakhs వరకు ఖర్చు అవుతుంది. మీరు మోర్ డీటెయిల్స్కి మమ్మల్ని సంప్రదించండి. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, మీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది అక్కడికి పంపించే స్టూడెంట్స్కి? డెఫినెట్లీ అండి, అబ్రాడ్ మాకు సపరేట్ లోన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ లోన్ డిపార్ట్మెంట్ అనేసి. ఈ లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ సిబిల్ రేటింగ్, తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంక్స్ తోటి మీకు లోన్ ఇప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ లోన్ ప్రాసెస్ చాలా సులువుగా ఉంటుంది. రష్యన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మ్యాక్సిమం బ్యాంక్స్ అప్రూవల్స్ ఉన్నాయి. జార్జియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్కి కొన్ని బ్యాంక్స్ అప్రూవల్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్స్ తోటి సంప్రదించి ఆ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించే ప్రాసెస్లో మేము కంప్లీట్ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్ ఇస్తాం మీకు. ఓకే, ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ గురించి ఒకసారి చెప్తారా సార్, ఏముంటుంది అందులో? మనకి ఎన్ఎంసీలో 3 మేజర్ గైడ్ లైన్స్ ఉందండి. ఫస్ట్ గైడ్ లైన్ వచ్చి స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు నీట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే. సెకండ్ గైడ్ లైన్ వచ్చేసి స్టూడెంట్ ఎప్పుడైతే బయట యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీ మినిమం వాళ్ళకి 54 months అండ్ అబోవ్
ప్రోగ్రామ్ ఉండాలి. ఇండియాలో ఎలా మనకి 5.5 ఇయర్స్ ఉంటుందో అబ్రాడ్లో కూడా మనకి మినిమం 5.5 to 6 ఇయర్స్ ఉండాలి. మేము చేసే ప్రతి ఒక్క యూనివర్సిటీకి 6 ఇయర్స్ ఉంటుందండి. ఓకే. అలానే మనకి లైసెన్సింగ్ ఎగ్జామ్ అబ్రాడ్లో మీరు చదువుకున్న యూనివర్సిటీలో లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ అనమాట. మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ తీసుకోవాలి. ఆ లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే ఆ లైసెన్స్ తోటి మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేము సెలెక్ట్ చేసే ప్రతి ఒక్క యూనివర్సిటీకి అబ్రాడ్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటేనే, ఎలిజిబుల్ ఉంటేనే మేము ఆ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తున్నాము. ఓకే. అండ్ మెయిన్ వచ్చి హాస్టల్స్ అక్కడ ఎలా ఉంటాయి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ డౌట్స్ కూడా ఉంటాయి కదా? యా, డెఫినెట్లీ అండి. మేము ప్రమోట్ చేసే ప్రతి ఒక్క యూనివర్సిటీలో మనకి ఇండియన్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉందండి. మనకి ఇండియన్ చెఫ్స్ ఉంటారు. ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, మన తెలంగాణ ఫుడ్ ఉంటుందని చెప్పను, కానీ కంపల్సరీ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ ఫుడ్ గురించి కూడా మేము అడిషనల్ కేర్ తీసుకుంటాము. మా చెఫ్స్ని ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తాము. అక్కడ వాళ్ళు ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. తర్వాత గర్ల్ స్టూడెంట్ సేఫ్టీ ఇది ఒక మేజర్ కన్సర్న్ అండి పేరెంట్స్. అలాంటి సిచ్యువేషన్స్లో మేము ఏం చేస్తామంటే మా హాస్టల్స్లో సేఫ్టీ, సెక్యూరిటీ అనేది పారామౌంట్, మాకు అత్యంత ముఖ్యమైన విషయం అండి. అక్కడ మన హాస్టల్స్ జార్జియాలో సపరేట్ హాస్టల్స్ ఉంటాయి గర్ల్స్ అండ్ బాయ్స్కి, రష్యాలో సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, రష్యాలో గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి. ఎవ్రీ హాస్టల్ ఈస్ మనకి సీసీ కెమెరాస్ తోటి సర్వేలెన్స్ ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క హాస్టల్లో వాళ్ళకి ఒక కర్ఫ్యూ అనేది ఉంటుంది. ఈవినింగ్ 7:30, 8 o'clock కల్లా కర్ఫ్యూ ఉంటుంది. వాళ్ళు లేట్ అయిన సిచ్యువేషన్స్లో పేరెంట్కి వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తేనే వార్డెన్ వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారనమాట. సో సేఫ్టీ, సెక్యూరిటీ గురించి మీరు అస్సలు ఆలోచించే అవసరం లేదు. మేము చేసే జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, బాస్నియా, వియత్నాం ఈ అన్ని కంట్రీస్లో సేఫ్టీ అనేది మాకు అత్యంత ప్రాముఖ్యము. తర్వాత ఇవన్నిటికి గురించి మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఇందాక మనం వియత్నాం గురించి స్టార్టింగ్లో మాట్లాడాం, అక్కడ వెదర్ కండిషన్స్ గురించి మాట్లాడాం. సో అక్కడ బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, అసలు అది మనకి ఎలా సెట్ అవుతుంది, మంచి ఆప్షన్ అయినా కాదా అని డౌట్స్ కూడా ఉంటాయి కదా, సో అది ఎలా ఉంటుంది? వియత్నాం అండి, వియత్నాం ఈ మధ్య చాలా బూమింగ్లో ఉంది. చాలా మంది స్టూడెంట్స్ వియత్నాంకి వెళ్తే బాగుంటుందా లేదనేసి నేను స్వయాన ఆ యూనివర్సిటీస్కి కొన్ని యూనివర్సిటీస్కి విజిట్ చేసి వచ్చాను. హోచ్మన్ సిటీలో మనకి హాంగ్ బ్యాంగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉందండి. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది. మ్యాక్సిమం పాపులేటెడ్ సిటీ వచ్చేసి మనకి హోచ్మన్ సిటీ, తర్వాత ఇంకోటి హనాయ్ సిటీ. ఈ 2 వచ్చేసి మనకి క్యాపిటల్ సిటీ, ఫైనాన్షియల్ హబ్. వేరే అన్ని కొంచెం చిన్న చిన్న సిటీస్ ఉంటాయండి. మీరు ఎప్పుడైతే వియత్నాంని ఎంచుకుంటారో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వియత్నాంలో మనకి ఈ 2 డెస్టినేషన్స్లో ఉన్న యూనివర్సిటీస్ అయితే మనకి బెస్ట్ యూనివర్సిటీస్ అండి. వేరే యూనివర్సిటీస్ కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఆఫ్టర్ ఎంబీబీఎస్ నెక్స్ట్ కానీ ఎఫ్ఎంజీఈ కానీ ఈజీగా క్రాక్ చేయగలుగుతారా అక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్? అండ్ ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ గురించి చాలా రోజులుగా డిస్కషన్ జరుగుతోంది, ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి? వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ అండి. ప్రస్తుతానికైతే నెక్స్ట్ మోస్ట్లీ 2025 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందనేసి మనకి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ వచ్చాయి. సో మీరు ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ని మీరు కాంటాక్ట్ చేసి అక్కడ ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్లో మీరు చాలా మంచిగా ప్రిపేర్ అవుతూనే దాన్ని క్రాక్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ సమ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ దానికి అపేర్ అవుతున్నారు. పాస్ పర్సంటేజ్ వచ్చేసి కేవలం 15 నుంచి 25% మాత్రమే ఉంది. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మా స్టూడెంట్స్కి మేము కొన్ని ఆన్లైన్ టూల్స్ ద్వారా, అడిషనల్ కోచింగ్ ద్వారా చేస్తున్నాము. సో మీరు ఒకవేళ 19 సబ్జెక్ట్స్ కంప్లీట్గా త్రూ అవ్వాలి, లేదంటే మేము ఇబ్బంది పడుతున్నాము బట్ వీ వాంట్ టు కంటిన్యూ అవర్ మాస్టర్స్, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఐఎల్స్ రాసి యూకేలో మీరు పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ గురించి కూడా మేము వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మేము కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం మీ అడ్మిషన్ లెటర్ నుంచి వీసా వరకు. ఓకే సార్, ఇప్పుడు యాపిల్ అకాడమీ నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళారు అబ్రాడ్, అక్కడ నుంచి మళ్ళీ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చారు, ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జామ్ క్వాలిఫికేషన్స్ అవన్నీ అవ్వాలి. సో మీ సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? డే 1 అడ్మిషన్ ప్రాసెస్కి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయటము, ఆ తర్వాత మనము కంప్లీట్ వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, ఎండ్ టు ఎండ్ గైడెన్స్ ఇచ్చేసి అక్కడ పంపిస్తాం. అక్కడ పంపించిన తర్వాత వీళ్ళ 6 years వీళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఎటువంటి అడిషనల్ సపోర్ట్ కావాలన్నా సరే, ఇక్కడ వాళ్ళకి అడిషనల్ కోచింగ్ ఏమైనా తీసుకునేటప్పుడు యూఎస్ఎంఎల్ఈ, క్లాబ్కి వాళ్ళకి మేము అడిషనల్ కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్ వస్తారో ఈ ఎఫ్ఎంజీలో స్ట్రగుల్ అయితే వీళ్ళకి ఆ ఎఫ్ఎంజీ కోచింగ్కి మేము కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ తోటి అసోసియేట్ అయ్యాము. దాంతో మేము వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఇక్కడ ఉన్న కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ తోటి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. లేదు మేము అబ్రాడ్కి వెళ్ళాలి, అబ్రాడ్లో పీజీ చేయాలన్నా సరే
మేము కంప్లీట్ యుఎస్ యూకే టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే సార్, ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు స్టూడెంట్స్, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి అని అంటే అవకాశం ఉంటుందా? పార్ట్ టైం జాబ్ అనేది ఒక మిత్ అండి. పార్ట్ టైం జాబ్ చేయలేరు వీళ్ళు. ఓకే. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ వీళ్ళకి కంప్లీట్ ఎంబీబీఎస్లో 55 నుంచి 70 సబ్జెక్ట్స్ ఉంటాయి 6 ఇయర్స్లో. ఈ 70 సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తేనే 360 క్రెడిట్స్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 60 క్రెడిట్స్ ఉంటుంది. ఈ జర్నీ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ వాళ్ళకి 5 days క్లాసెస్ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో 6 days క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి వీళ్ళు క్లినికల్ రొటేషన్స్కి వెళ్తారో అక్కడ వాళ్ళకి ఎక్స్టెన్సివ్ క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి. వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం అసలు లేదు. వీళ్ళు ఓన్లీ వెకేషన్ 2 monthsలో పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు. ఈ కంట్రీస్ ఏవైతే జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, బోస్నియా, వియత్నాం ఈ కంట్రీస్లో పార్ట్ టైం జాబ్స్ చేయడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే. సో సార్, మార్కెట్లో చాలామంది కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో అందులో ఫేక్ ఉండొచ్చు, నిజం ఉండొచ్చు. మన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అసలు సెలెక్ట్ చేసుకోవాలి ఒక కన్సల్టెన్సీని చేసుకోవాలి అనుకుంటే? బేసికల్గా మీరు ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అయినా సరే వాళ్ళ పాత స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళారో ఆ స్టూడెంట్స్ తోటి మీరు మాట్లాడొచ్చు. మేము స్పెషల్లీ మా పాత స్టూడెంట్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. సో దట్ వాళ్ళకి అక్కడ క్లియర్ గైడెన్స్ ఉంటుంది. మాకు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఆ యూనివర్సిటీ పార్ట్నర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. వాళ్ళు అక్కడ మాట్లాడవచ్చు, వాళ్ళు వీడియో కాల్స్ చేయొచ్చు. నేను స్వయాన ఆ యూనివర్సిటీస్కి వెళ్తాను కాబట్టి అక్కడ కంప్లీట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్తాను అనమాట. సో మేము ఎంచుకునేది లిమిటెడ్ కాలేజెస్. ఈ లిమిటెడ్ కాలేజెస్లో ఎటువంటి ఇబ్బంది 6 years వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటి యూనివర్సిటీస్ని మేము ప్రమోట్ చేస్తాం. సో మీరు ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అయినా సరే వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ని గురించి అడగండి. తర్వాత వాళ్ళు ఆ కంట్రీస్కి వెళ్ళారా లేదా, ఆ కంట్రీస్లో వాళ్ళు విజిట్ చేశారా లేదా, అది కూడా మీరు డీటెయిలింగ్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. సో మెయిన్గా స్టూడెంట్స్ పంపించేటప్పుడు అమ్మాయిలు అయితే ఒక రకమైన కన్సర్న్ ఉంటుంది పేరెంట్స్కి. మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో, సేఫ్టీ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రత్యేకంగా అమ్మాయిలు ఎంబీబీఎస్ చేయడానికి ప్రత్యేకంగా ఏమన్నా మంచి ప్లేస్ అనేది ఉందా? అంటే కంట్రీ వైజ్ ఇది బెస్ట్ అని ఏమన్నా చెప్పగలరా? ఎలా ఉంటుంది అక్కడ? ఈ రోజు మనకి అండి అన్ని డెస్టినేషన్స్ సేఫ్ అండి. మనము జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తర్వాత వియత్నాం ఈ అన్ని కంట్రీస్ మనకి సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీస్. మనం సేఫ్టీ ఇండెక్స్ని మనం ఎప్పుడైతే చెక్ చేస్తామో సేఫ్టీ ఇండెక్స్లో మన ఇండియానే బాటంలో ఉంటుంది, కానీ వేరే కంట్రీస్ అన్ని సేఫ్ అండ్ సెక్యూర్. మేము పంపించే యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆ యూనివర్సిటీస్ మన క్యాపిటల్ సిటీలో ఉంది కాబట్టి అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అమ్మాయిలకి స్పెషల్లీ వాళ్ళకి డెడికేటెడ్ హాస్టల్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి డెడికేటెడ్ వార్డన్స్ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ అన్ని కంట్రీస్లో లేడీ డామినేటెడ్ కంట్రీ అండి. పాపులేషన్ వైజ్ కూడా జార్జియాలో మనకి 60 to 70% లేడీస్ ఉంటారు. అలానే మనము జార్జియా తర్వాత రష్యా తీసుకున్నా సరే, తర్వాత ఉజ్బెకిస్తాన్ తీసుకున్నా సరే, ఇవన్నీ కంట్రీస్లో ఉమెన్ డామినేటెడ్ కంట్రీస్. సో మనకి లేడీస్కి అమ్మాయిలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మాయిలకి అన్ని రకాల సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మేము ఫస్ట్ పర్సనల్గా విజిట్ చేసి చూసిన తర్వాతనే మేము ప్రమోట్ చేస్తాం. కాబట్టి మేము చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా క్యాపిటల్ సిటీస్లో ఉంటుందండి. నేను మాటిమాటికి క్యాపిటల్ సిటీ ఎందుకు అంటున్నానంటే క్యాపిటల్ సిటీలో ఉన్న బెనిఫిట్స్ మనకి వేరే సిటీస్లో ఉండవు. టుడే మనకి ఒక పేరెంట్ కూడా వచ్చారండి. మా స్టూడెంట్ అండి, కీర్తి అనే స్టూడెంట్ ప్రస్తుతం కాకసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుతుంది అమ్మాయి. వాళ్ళ ఫాదర్ శంకర్ గారు వచ్చారు. అమ్మాయి ఇప్పుడు 6th year లో ఉందండి. 5th year లాస్ట్ సెమ్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకే. సో తన పేరెంట్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి మన కోసం వ్యూవర్స్ కోసం ఒకసారి పిలవగలుగుతారా? డెఫినెట్లీ అండి. ఇందాక చెప్పినట్టు మనతో పాటు కీర్తి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. కీర్తి యాక్చువల్లీ 5th year 2nd semester లో చదువుతుంది జార్జియాలో. రైట్ నో ఇప్పుడు జార్జియాలో ఉన్నది. అలానే 2 monthsలో 6th yearకి మూవ్ అవుతుంది. శంకర్రావు సార్ మనతో ఉన్నారు. శంకర్రావు సార్, మీరు మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. హలో సార్, నమస్తే. సో మీ పాపని జాయిన్ చేశారంట కదా? సో యాజ్ ఎ పేరెంట్ మీరే బాగా చెప్పగలరు, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 yearsగా వీళ్ళతో జర్నీ చేస్తున్నారు కాబట్టి. సో ఓవరాల్గా ఈ 5 years మీకు ఎట్లా అనిపించింది సార్? గుడ్. యాక్చువల్గా నా పేరు శంకర్రావు అండి. మా పాప కీర్తి చౌదరి. యాక్చువల్గా మా పాప బెంగళూరులో నేను కోచింగ్ సెంటర్లో చేర్చాను అనమాట. ఏది నీట్కి చేర్చినప్పుడు నేను మా పెద్ద పాప యూకే ఎంఎస్సి కోసం నేను సార్ని కలిసాను అనమాట. నా సార్ కలిసినప్పుడు మాటల్లో ఇది కూడా ఎంబీబీఎస్ డిస్కషన్ వస్తే ఇది బాగుందని చెప్పేసి నేను బెంగళూరు నుంచి విత్డ్రా చేసుకొని మా పాపను తీసుకొచ్చి నా సార్ జాయిన్ చేయడం జరిగింది.
సో అది వీసా గీసా అంత ప్రాసెస్ ఉంది కదా, అన్ని డీటెయిల్స్ చెప్పాడు నాకు. బాగానే ఉంది, కొంచెం ఫీజు అది కూడా మనకి రీజనబుల్గా ఉంది, మన బడ్జెట్లో వర్కౌట్ అవుతుందని నేను ప్లాన్ చేసుకొని నసారా గారితో డీటెయిల్స్ తీసుకొని నేను జాయిన్ చేశాను అనమాట. విత్ ఇన్ మనకి అనుకున్న టయానికి అంత వీసా గీసా అంతా వచ్చేసింది. ఓకే. ఆ ఫ్లైట్ టికెట్ అన్నీ అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మా పాప వీళ్ళ పీపుల్ అది ఉంటారు అక్కడ, రిసీవింగ్ అంతా ఇస్ గుడ్. ఆ తర్వాత మా పాప వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడు వరకు 5th ఇయర్ కదా, 5th ఇయర్ రన్ అయిపోతుంది ఈ 2 monthsలో అయిపోతుంది. నెక్స్ట్ అక్టోబర్ నుంచి 6th ఇయర్, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఏంటంటే జార్జియాలో ఉన్నప్పుడు యూనివర్సిటీ కాకస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏంటంటే మ్యాక్సిమం అంత ఫ్యాకల్టీ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, యూనివర్సిటీ క్యాంపస్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వెదర్ కానీ ఎవ్రీథింగ్, ఎన్విరాన్మెంట్ కానీ అంత ఫైన్ ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ కూడా గుడ్. ఇప్పుడు వరకు నాకైతే మా పాప నుంచి ఎటువంటి రిమార్క్ కానీ, చిన్న ప్రాబ్లం కానీ, ఆ ప్లేస్లో కానీ, ఎక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు వరకు అంతా బాగానే నడిచింది. అక్కడ వెదర్ క్లైమేట్ కూడా అంత కూల్గా ఉంటుంది. స్టడీ ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్స్ కానీ అన్నీ ఇప్పుడు వరకు అన్నీ సక్సెస్లోనే ఉంది. మా పాప ఎక్కడ బ్రేక్ అనేది అవ్వలేదు. సో సార్ ఇచ్చిన మనకి ఎఫర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మా పాప ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే అంతా నసారా గారే హెల్పింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినప్పుడు ఒక టెన్షన్ లేకపోతే ఒక ఆలోచనతో వచ్చి ఉంటారు కదా, ఏం అనుకున్నారు, ఇప్పుడు ఎలా అనిపించింది? నేను ఫస్ట్లో అంటే మనకి పెద్ద ఐడియా లేదు కదా, ఈ ఫ్యాకల్టీస్, ఈ కన్సల్టెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి. జనరల్గా ఏంటంటే బయట నేను 4-5 ఆల్రెడీ కలిసి వచ్చాను అమీర్పేటలో, 2-3 కన్సల్టెంట్స్ వెళ్ళి కలిసి వచ్చాను. సో నాకు అంత ఫెయిర్ అనిపించలేదు. వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ మనకు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే మేజర్ ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా మా పాప ఇంటర్మీడియట్ 16 years కంప్లీట్ అయ్యి 16 years అట్ ద ఏజ్ 16 years. ఆ స్టేజ్లో నేను పంపించాలంటే ఈ దేశం కాని దేశం, భాష కాని భాష, అసలు మన మనుషులు కాని మనుషుల దగ్గరికి పంపించాలంటే ఒకసారి ఆలోచించండి, ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి. అది నాకు ఈయన బాగా మోటివేట్ చేశాడు, నర్సారావు గారు మోటివేట్ చేసి, సరే ఈయన కౌన్సిలింగ్ అది నాకు బాగా నచ్చింది. సో పంపించిన కొంత 2 పేరెంట్స్ కూడా దగ్గరలోనే ఉన్నారు, ఒకసారి కలిసి రమ్మన్నాడు, నేను కూడా కలిసి వచ్చాను. సో వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకున్నాను. ఈజ్ ఇట్ గుడ్, నాకు బాగా నచ్చింది. ఫస్ట్లో నేను కూడా టెన్షన్ అయ్యాను, అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళి మా పాప అక్కడ ఎయిర్పోర్ట్లో రీచ్ అయిన తర్వాత వీళ్ళు పికప్ పర్సన్స్ వస్తారు కదా, వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ యాజ్ యూజువల్ హాస్టల్ ఏదైతే మనం అనుకున్నామో ఫస్ట్ పెట్టినవన్నీ హాస్టల్ కానీ అక్కడ వీళ్ళన్నీ అరేంజ్ చేసటం అంతా నాకు బాగా నచ్చింది. ఇక అక్కడి నుంచి మా పాప వెల్ సెటిల్. ఓకే. ఈ 5 ఏళ్లలో మీరు వెళ్ళి విజిట్ చేయడం కానీ, లేకపోతే ఫస్ట్ నుంచి మొత్తం వీళ్ళే చూసుకున్నారా, లేకపోతే మీరు కూడా మధ్య మధ్యలో వెళ్ళి? నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను, ఇంకా నర్సారావు గారు ఏదన్నా ఉన్నా మనం ఏదన్నా జస్ట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సార్ కాల్ చేస్తే మనకి ఇమ్మీడియట్ గా అరేంజ్ అయిపోతుంది. అవసరమే లేకుండా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మా అవసరం అయితే లేదు, యాజ్ ఎ పేరెంట్ గా మా అవసరం అయితే ఏం లేదు. మా పాప కూడా అక్కడికి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 కదా వెళ్ళింది, ఇప్పుడు అంతా వెల్ మెచ్యూర్డ్ అయింది మా పాప. యూనివర్సిటీ క్యాంపస్ కానీ తనే డైరెక్ట్ బై వాక్ వెళ్ళిపోతుంది, వస్తుంది, మెట్రో కానీ బస్సు కానీ, ఇంకా ఆ లొకేషన్స్ అన్ని తనే సింగిల్గా తిరగటం అన్ని ఇప్పుడు బాగా వెల్ మెచ్యూర్డ్ వచ్చింది. సబ్జెక్ట్ కూడా బాగా డెవలప్ చేసుకుంది, అంతా ఎవ్రీథింగ్ గుడ్ అండి అక్కడ. ప్లస్ ఆ సిటీ ఏంటంటే క్రైమ్ ఈజ్ 0, మనకి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే కదా కావాల్సింది, నేచర్ పబ్లిక్తో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పొలైట్గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీడ్బ్యాక్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సో నాకైతే పేరెంట్ ఫీడ్బ్యాక్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పేరెంట్ అవసరం కూడా విజిటింగ్ కూడా లేకుండా మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చూసుకున్నారంటే వాళ్ళకి నిజంగా ఎంత భరోసా ఇచ్చి ఉంటారో క్లియర్గా ఆయన మాటల్లో అయితే నాకు అర్థమైపోయింది. ఇంకా అది పక్కన పెడితే అబ్రాడ్ ఆస్పైర్ చేస్తున్న వాళ్ళకి, ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకి మీ నుంచి ఇప్పుడు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, మనకి ఫాస్ట్గా సీట్స్ అనేవి ఫిల్ అవుతున్నాయి. రష్యా యూనివర్సిటీస్ మ్యాక్సిమం యూరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, తర్వాత ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ, ఆ తర్వాత కెమెరోవా స్టేట్ మెడికల్, ఈ యూనివర్సిటీస్లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి.
తర్వాత వేరే ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. రష్యా వెళ్దాం అనుకునే వాళ్ళు చాలా ఎర్లీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలానే జార్జియా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఆ తర్వాత బాస్నియా, ఈ కంట్రీస్కి మనకి అడ్మిషన్స్ ఆర్ అండర్ ప్రాసెస్. సో మీరు పాస్పోర్ట్కి అప్లై చేయకపోతే మీరు ఇమీడియట్గా పాస్పోర్ట్కి అప్లై చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, మీరు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్స్ని మీరు దయచేసి కాంటాక్ట్ చేయండి. మా ఎక్స్పర్ట్ టీమ్ మీకు కంప్లీట్ గైడెన్స్, కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ అడ్మిషన్ లెటర్ నుంచి మీకు పోస్ట్ అరైవల్ సర్వీసెస్ వరకు మేము సపోర్ట్ చేస్తాం. సో ప్రజెంట్ మనం యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ దిల్సుఖ్ నగర్లో ఉన్నాం కదా. సో ఇక్కడికైతే పేరెంట్స్ వచ్చారండి. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి షేర్ చేసుకుందాం. నమస్తే సార్. नमस्ते आपका नाम क्या है, कहाँ से है, एंड आपका एसोसिएशन विद द एप्पल एकेडमी, कैसे आपका एक्सपीरियंस थोड़ा हमारा व्यूअर्स से शेयर करना. बिल्कुल मैडम, मेरा नाम सैयद शाह रियाजुल हक है. मैं 10 साल से एप्पल एकेडमी से जुड़ा हुआ हूँ. ओ 10 साल से. 10 साल से मेरे बच्चे, 2 बच्चे यहाँ से स्टूडेंट एज ए स्टूडेंट थ्रू नरसराव जी. They have sent, one is to Kazakh for MBBS. He has completed MBBS from Kazakh and now he is doing PG in Georgia through him itself. Since 2014-15, I know him personally. My another son who has been to Canada as a student, and he has get PR also, permanent resident, just 3 months back, and now he is in very good post in Canada, Vancouver. ठीक है सर, आप पहले ये एप्पल एकेडमी के बारे में कैसे जाना था? इसके पहले भी आप किधर कुछ गया क्या? आपका रिव्यू क्या है? मेरा रिव्यू ये है मैम, इफ यू वांट टू सी अ ट्रस्टेबल कंसल्टेंसी, you have to contact Apple Academy. Okay. Since 10 years, I am in touch with Apple Academy. And in my family, my friend circle, their daughters, sons has been to complete their studies in Kazakhstan, Georgia, and Kyrgyzstan, and Canada, America, Australia. Many of my friend circle, through Narsaraoji Apple Academy, they have sent abroad. And when you come to Apple Academy, you think that you have come a correct place. Personally, in Hyderabad, I can challenge you. Okay. Nobody can claim, complain against Apple Academy. What I have seen 10 years. I have visited in many consultancy before I visit Apple Academy. But when I visit Apple Academy, I completely satisfied through his services. He treat student like his son, like his daughter, like. So he helped like that. Okay. After moving to abroad, he helped that time also. He never leave. When he comes and touched with Narsarav, forever he will contact with Narsarav. So I will suggest my state peoples, Hyderabad city peoples, to, if you want to send your son abroad, please once meet Apple Academy, come and meet with Narsarav. ओके, सुन के बहुत अच्छा लगा, क्योंकि सब पेरेंट्स ऐसे ही बोल रहे हो, बहुत भरोसा है वो नरसराव सर के बारे में, हम अच्छा है बोल के बोल रहे हैं. और आपका अभी आप बोले थे आपका फ्रेंड्स का एंड रिलेटिव्स का रेफर किया था, अभी वो सब कैसे है, उसका रिव्यू क्या है? They are all happy. My friend's daughter, one of my friend, Mohammad Rafi, his daughter is doing now in Malakpet Hospital after completing her MBBS. My son is doing practice in many hospitals after completing MBBS. Now he has been sent by through Jajarao for Georgia for PG through Narsarav ji. So many of my another friends they are also completed MBBS from abroad through Narsarav. They are all doing practice over here. So when you come to Narsarav, I am telling no with my heart what I feel. I have never seen like him. He is a trustable, characterable, reliable person. Okay. What I have seen in my life. So I am telling with my heart, not for impressing somebody or in our anybody. This is what I am saying with my heart. I am saying. थैंक यू सर, वो पता चल रहे हैं आपका देख से. थैंक यू सो मच फॉर योर टाइम. Thank you. I request through you, whenever any our people wants to send their kids to abroad, please once come in Apple Academy and see Narsarav, then take any decision what they want.
ఓకే సార్, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. రైట్ థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా పేరెంట్స్ రివ్యూ అయితే. సో ఒకసారి అయితే మీరు యాపిల్ అకాడమీకి వచ్చి నరసరావు సార్ కలిసిన తర్వాత అయితే కంప్లీట్ మీ థాట్ అయితే మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు చూసిన ఎక్స్పీరియన్స్, ఇక్కడ చూసే ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందని చాలా జెన్యూన్ ఫీడ్బ్యాక్స్ అయితే వచ్చాయి. సో మీకు గనక యాపిల్ అకాడమీ గురించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.